హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ అటుకుల ఉప్మా. అటుకుల ఉప్మా అంటే బ్రేక్ఫాస్టే కాదండి, మధ్యాహ్నం లంచ్లోకి కూడా ట్రై చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా మనం ట్రై చేయొచ్చు, ఇంకా డిన్నర్కి కూడా ట్రై చేయొచ్చు. ఈ అటుకుల ఉప్మా తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్లు నూనెని తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు శనగపప్పు, ఇంకా 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తీసుకోవచ్చు. పల్లీలు అనేవి మన టేస్ట్కి తగ్గట్టుగా, ఇష్టపడితే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీనిలోకి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి, అవన్నీ కూడా ఆప్షనల్. నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే పల్లీలు వెంటనే ఇలాగా పగిలినట్టుగా అవుతాయి, అంటే లోపల చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుంటే ఈ పల్లీలు, ఈ శనగపప్పు మాడిపోకుండా ఉంటుంది. ఫ్రెష్ కరివేపాకు వేస్తాం కదండి, ఆ కరివేపాకు వేసినప్పుడు కొంచెం ఆ టెంపరేచర్ని తగ్గిస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ పల్లీలు అవి మాడిపోకుండా ఉంటాయి. పల్లీలు ఇంకా ఈ శనగపప్పు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీనిలోకి పసుపు వేసుకోవాలి. పసుపు ముందే వేసుకుంటే ఈ అటుకులకి చక్కగా పడుతుంది. అటుకులు వేసిన తర్వాత పసుపు వేసామనుకోండి అంత త్వరగా పట్టదనమాట. అందుకని ముందు పోపులోనే పసుపు 1 టీ స్పూన్ వరకు వేసేసుకుని కలుపుకుని అప్పుడు అటుకులు వేసుకోవాలి. ఉప్మాలోకి పసుపు అంటే ఒక పావు టీ స్పూను లేదంటే ఒక చిటికుడు వేస్తాం అంతే కదండి. కానీ దీనిలోకి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కడిగి నీళ్ళన్నీ వంపేసుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు తీసుకునేటప్పుడు కూడా కొంచెం మందంగా ఉన్న అటుకులనే వాడాలి. చూసారు కదా, కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా తీసేస్తే మనకి ఇంత పొడి పొడిగా వస్తుందన్నమాట. ఏమాత్రం తడి ఉన్నా ఈ అటుకులు అనేవి విరిగిపోయి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని కడిగిన వెంటనే నీళ్ళన్నీ ఉంచేసుకుని ఇలా వేసుకోవాలి. ఒక 4 కప్పుల వరకు అటుకులు వేసుకుంటే మనకి ఈ మాత్రం క్వాంటిటీ వస్తుందండి. చూసారు కదా, పసుపు కూడా చక్కగా కలిసిపోతుంది. అటుకులకి పసుపు అంతా కూడా ఇంకా ఈ పోపు అంతా కూడా బాగా కలిసింది కదా. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి మనం తీసుకున్న 4 కప్పుల అటుకులకి. ఎప్పుడు ఉప్పు వేసేటప్పుడు మనం యూస్ చేసే బ్రాండ్ని బట్టి ఇంకా మనం వాడే టేస్ట్ని బట్టి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. వేడివేడిగా కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ మనం ఉప్మా లాంటివి తయారు చేసుకున్నప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, అంటే కొంచెం బాక్స్లోకి అది పెట్టుకుని వెళ్ళడానికి ముద్దలాగా అయిపోతుంది కదా. కానీ అటుకుల ఉప్మా అయితే మనకి ఇప్పుడు ఎంత పొడి పొడిగా ఉందో మనం సాయంత్రం వరకు కూడా ఇలానే మనం బాక్స్లో పట్టుకెళ్ళినా కానీ ఇలాగే పొడి పొడిగా ఉంటుంది. దీనిలోకి ఇంకా ఇష్టపడే వాళ్ళు క్యారెట్ తురుము కానీ, కొబ్బరి తురుము కానీ, ఇంకా కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆప్షనల్, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవచ్చు. చూసారు కదండి, అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫుడ్ రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.